7 దశాబ్దాలుగా మహాజనులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా దూరంగా ఉన్నారని వివిధ సంఘాల నాయకులు అన్నారు. రానున్న రోజుల్లో మహాజనులు రాజ్యాధికారం సాధించే దిశగా పోరాటాలు చేయనున్నట్లు తెలిపారు. మహాజనులకు రాజ్యాధికారం సాధించడం ఎలా అనే అంశంపై బుధవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ పల్లెల నుండి పట్టణాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ జ్యోతి మీడియా నెట్వర్క్ చీఫ్ ఎడిటర్ కందుల మోహన్, బహుజన యువశక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అభిలాష్, తెలంగాణ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్, వంటపాక యాదగిరి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ, దుబ్బ సత్యనారాయణ, అనుముల సురేష్, ఎల్లేష్, ఎర్రోళ్ల సీను, కొడతాల నాగయ్య, రఫీ, మున్వర్, పరమేష్ నాయక్, ఏడుకొండలు యాదవ్, అంజయ్య, జానయ్య, మధుకుమార్, కురపాటి కమలమ్మ, సుజాత, కోటి, మధు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మహాజనులు రాజ్యంలో ఎలాంటి పాత్ర లేకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మహాజనులకు ఒరిగింది ఏం లేదని చెప్పేసి మీ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మహాజనవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాన్ని తెచ్చుకోవడం కోసం ప్రతి కుల సంఘాల నాయకులు భాగస్వాములై ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేధావులు, ఇంటలెక్చువల్స్, రాజకీయ నాయకులు ఉన్నటువంటి అన్ని కులాలను ఉన్నటువంటి వాళ్ళు సంఘటితమై ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబో 10 సంవత్సరాల్లో మేము ఖచ్చితంగా రాజ్యం సాధిస్తామని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణ కేంద్రంలో మహాజన రాజ్యాధికారం కోసం ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ బహుజనకు సంబంధించిన అనేక సంఘ నాయకులు, రాజకీయాలు, ఇతర సంఘాలలో పనిచేసిన ఉద్యమకారులందరూ కూడా ఏకమై మనము రాజ్యాధికారం ఎలా సాధించుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చ చేశాం. దీని విధంగా ఇంకో కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. అది త్వరలోనే ఈ బహుజన రాజ్యాధికారం ఒక భావాన్ని విద్యార్థి లోకాలని సంఘటితం చేసి, ఐక్యం చేసి గ్రామాన్న వీటి మీద సమావేశాలు, శిక్షణ తరగతి ఏర్పాటు చేసి రాజ్యాధికారం వైపు ముందుకు నడచడానికి ఇక్కడి నుండి మేము ఒక అడుగు వేస్తున్నామని ఈ